ప్రాణం విలువ. మనం ఈ మాట చాలాసార్లు వాడుతాం. కానీ నిజంగా ఒక ప్రాణం విలువ ఏంటి? ప్రాణం విలువను దేనితో కొలవాలి? డబ్బుతోనా? బాధ్యతతోనా? చట్టంతోనా? న్యాయంతోనా? పరిహారంతోనా? లేక జవాబుదారీతనంతోనా? ఒకసారి అమెరికాను ఇండియా అడిగింది. కాదు అడగవలసి వచ్చింది. ఒక భారతీయ విద్యార్థి ప్రాణం విలువ ఏంటి అని. వాళ్ళు విచారణ చేశారు. నిజాలు బయటపెట్టారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకున్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక పరిహారం ప్రకటించారు. ఇప్పుడు ప్రశ్న మనకే. మన దేశంలో ఒక ప్రాణం పోయినప్పుడు మనం నిజంగా అన్ని నిజాలు బయటపెడుతున్నామా? బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నామా? ప్రాణం విలువ మాటల్లో కాదు, చర్యల్లో కనిపించాలి. అసలు ఏం జరిగింది అన్నది వివరంగా ఈ వీడియోలో చూద్దాం. అది అమెరికాలోని సియాటిల్, జనవరి 23, 2023. జాహ్నవి కందుల అనే తెలుగు అమ్మాయి క్రాస్ వాక్లో, అంటే మన జీబ్రా లైన్స్లో రోడ్లను దాటుతుండగా ఒక పోలీస్ కార్ ఢీకొట్టడం వల్ల చనిపోయింది. అప్పుడు ఆ కార్ 119 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఆ రోడ్డులో వెళ్లాల్సిన గరిష్ట వేగం, అంటే మ్యాక్సిమం స్పీడ్ 40 కిలోమీటర్లు. ఇక్కడ ఆ అమ్మాయి పొరపాటు ఏమీ లేదు. అతివేగంతో నిర్లక్ష్యంగా కారు నడిపిన ఆ పోలీస్ ఆఫీసర్ ఈ మరణానికి కారణం. ఆ సమయంలో ఆ కారులో ఉన్న ఇంకో పోలీస్ ఆఫీసర్ బాడీకి ఉన్న కెమెరాలో అతని మాటలు వినిపించాయి. ఆ పోలీస్ ఏమి అన్నాడంటే, ఆ ప్రాణానికి పెద్దగా విలువ లేదు, ఒక చెక్ రాసి ఇస్తే సరిపోతుంది అని అన్నాడు. అజాగ్రత్తగా కారు నడిపిందే కాకుండా ఆ అమ్మాయి ప్రాణానికి విలువ లేదు, కొంత డబ్బు ఇస్తే సరిపోతుంది అన్నట్టుగా ప్రవర్తించిన వారి తీరు ఇండియానే కాకుండా యావత్ ప్రపంచానికి కోపం తెప్పించింది. ఇండియా అమెరికాలో ఉన్న అంబాసిడర్ ద్వారా తమ వ్యతిరేకతను తెలుపుతూ న్యాయం జరిగేలా చూడాలి అని అక్కడి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చింది. అంటే ప్రాణం విలువ అడగకనే అడిగింది. దానికి స్పందించిన అక్కడి ప్రభుత్వం, జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, దానికి మా క్షమాపణలు అని పబ్లిక్గా చెప్పి విచారణ జరిపింది. తర్వాత జరిగిన విచారణలో పోలీస్ అధికారి విధిలో ఉన్నాడు అని, ఎమర్జెన్సీ కాల్కు వెళ్తున్నాడు అని తెలిసింది. అజాగ్రత్తగా కారు నడిపిన అధికారిని మరియు అభ్యంతరకరంగా మాట్లాడిన ఇంకో అధికారిని, ఇద్దరిని విధుల నుండి తప్పించారు. బాధిత కుటుంబానికి 260 కోట్ల రూపాయల పరిహారం ప్రకటించారు. ఇక్కడ క్రిమినల్ శిక్ష లేకపోయినా సిస్టమ్ మొత్తం విచారణను పారదర్శకంగా చేసింది. ఇప్పుడు ఢిల్లీ, ఫిబ్రవరి 5, 2026, రాత్రి 11:30. 25 సంవత్సరాల యువకుడు కమల్ ధ్యాని తన ఆఫీస్ పని ముగించుకొని బైక్పై ఇంటికి బయలుదేరాడు. ఇంటికి ఫోన్ చేసి తన అమ్మతో మాట్లాడాడు. అమ్మ, బయలుదేరాను, ఇంకో 15 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను అని చెప్పాడు. అదే అతని చివరి కాల్ అవుతుందని ఆ కుటుంబానికి తెలియదు. ఆ రోజు కూడా అతను ప్రతిరోజు వెళ్లే రోడ్డులోనే వెళ్తున్నాడు. కానీ అదే రోడ్డుపై అదే రోజున ఢిల్లీ జల్ బోర్డు వారు పైప్లైన్ మరమ్మతుల కోసం సుమారు 15 అడుగుల లోతైన గుంత తవ్వారు. ఆ గుంత చుట్టూ బ్యారికేడ్స్ లేవు, వార్నింగ్ బోర్డులు లేవు, చీకట్లో ప్రమాదాన్ని గుర్తించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఆ గుంతను గమనించలేక కమల్ బైక్తో సహా లోపల పడిపోయాడు. ఆ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఇంట్లో 15 నిమిషాలు గడిచాయి, అరగంట గడిచింది, 1 గంట గడిచింది. కమల్ ఇంటికి చేరలేదు. ఫోన్ చేసినా ఆన్సర్ చేయట్లేదు. ఆందోళనతో కుటుంబ సభ్యులు 1 కాదు 2 కాదు 6 పోలీస్ స్టేషన్లకు వెళ్ళారు. మా బిడ్డ కనిపించడం లేదు, దయచేసి మొబైల్ లొకేషన్ ట్రేస్ చేయండి, వెంటనే ఎంక్వైరీ ప్రారంభించండి అని వేడుకున్నారు. కానీ కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం పోలీసులు తక్షణ చర్యలు తీసుకోలేదు, మొబైల్ లొకేషన్ ట్రేస్ చేయలేదు. రాత్రంతా ఆచూకీ కోసం ఎదురుచూసిన ఆ కుటుంబానికి సమాధానం దొరకలేదు. ఉదయం వెలుగులోనే నిజం బయటపడింది. రోడ్డు మధ్యలో తవ్విన గుంతలో కమల్ బైక్ కనిపించింది. అక్కడే అతని మృతదేహం లభించింది. ఇండియా ఒకసారి అమెరికాను అడిగింది, ప్రాణం విలువ ఏంటి అని. ఇప్పుడు ఇండియా తనని తానే ప్రశ్నించుకోవాలి, కమల్ ప్రాణం విలువ ఏంటి? ఇది విమర్శ కాదు, ఇది సూచన. ఇండియా ఇప్పుడు చేయగలిగేది ఏంటి? పూర్తి పారదర్శక విచారణ, సంఘటన రోజు పరిస్థితుల పూర్తి రికార్డు,
పోలీసుల తక్షణ సహాయం అందించడంలో ఆలస్యం జరిగిందా అన్న స్వతంత్ర విచారణ. కాంట్రాక్టర్ నుండి అధికారుల వరకు జరిగిన బాధ్యతా నిర్లక్ష్యం, సరైన నష్టపరిహారం లెక్కింపు, భవిష్యత్తు ప్రమాదాలు నివారించే స్పష్టమైన మార్గదర్శకాలు. న్యాయం అంటే కేవలం కేసు నమోదు కాదు, న్యాయం అంటే నిజం బయటకు రావడం, బాధ్యత నిర్ణయించడం, వ్యవస్థ తన తప్పులను అంగీకరించడం. జాహ్నవి కేసులో ఇండియా ఒక దేశంగా ప్రశ్నించింది. ఇప్పుడు కమల్ కేసులో ఇండియా ఒక దేశంగా సమాధానం ఇవ్వాలి.